నేను తయారు చేసిన 1,00,000 మందిలో కోదండరాము ఒకరు. అంటే ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది కోదండరాముకి కేసీఆర్కి మధ్య? కోదండరాముని ఎవరు ఏం మాట్లాడినా కూడా నాలుక కోస్తానని ఒక బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్తో మాట్లాడాను. చూసారా, కేసీఆర్ మీద ఎవరైనా ఏదైనా మాట అంటే అతని నాలిక కోసివేస్తాను అన్నాడు కేసీఆర్ ఒక సందర్భంలో. మరొక సందర్భంలో నేను తయారు చేసిన లక్షలాది మంది నాయకుల్లో కోదండరాం ఒకడు అని కరివేపాకు తీసినట్టు తీసివేశాడు. అది కేటీఆర్ యొక్క మనస్తత్వం, అతని యొక్క విధానం. ఎవరితో ఎప్పుడు అవసరం ఉంటే వారికి మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తూ మిగిలిన వాళ్ళని పట్టించుకోడు. అతను స్నేహితుడేమో అని అనుకోవడానికి కూడా మన అవకాశం ఉండదు. సరే, మన పాయింట్లోకి వద్దాం. ప్రొఫెసర్ కోదండరాము గారు 1955లో జన్మించారు. ఈయన చక్కగా చదువుకొని ఒక డాక్టరేట్ తీసుకొని ఒక మంచి కాలేజీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. సుమారు 1975లో హైదరాబాద్ చేరి తన యొక్క వృత్తిని అంతేకాకుండా తన యొక్క ప్రవృత్తిని కూడా రెండింటినీ మొదలుపెట్టాడు. ఆయన తెలంగాణ హైర్ స్టేషన్ మొదలైనప్పుడు ఇతనే విద్యార్థులందరినీ కూడా హైర్ స్టేషన్లో నడిపించాడు. ఇతని దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే అసలు ఎవరిని కూడా అల్లరి చేయనివ్వడు. ఎంత పెద్ద ఉద్యమం చేసినా సరే అల్లరి జరగడానికి వీలు లేకుండా చూసింది కేవలం కోదండరామే. మరి అలాంటి సమయంలో కేసీఆర్ వచ్చి వీళ్ళతో పాటు జాయిన్ అయ్యాడు. ఎందుకంటే అప్పటికి చంద్రబాబు యొక్క మంత్రివర్గంలో ఇతని పదవి పోయింది. రాజకీయంగా అతను ఒక నిరుద్యోగి. ఈ రాజకీయ నిరుద్యోగి అయినటువంటి కేసీఆర్ కోదండరాం దగ్గరికి వచ్చి నీ ఉద్యమంలో నేను కలుస్తానయ్యా అని చెప్పి కలిసి ఆ ఉద్యమానికి ముందు పాత్ర తీసుకున్నాడు. కానీ వచ్చిన దగ్గర నుంచి సొమ్ములు ఎలా చేసుకోవాలా అనే తాపత్రయం కేసీఆర్ది. ఉద్యమాన్ని ఎలాగ ముందుకు తీసుకువెళ్ళి ఉద్యమం ప్రకారంగా విద్యార్థులందరూ కూడా రేపొద్దున కొత్త రాష్ట్రం వస్తే మా విద్యార్థులందరికీ ఉద్యోగాలు వచ్చి బాగా స్థిరపడతారు కదా అని ఒక తండ్రి లాంటి ప్రేమ కోదండరాంది. సరే, ఎవరు గొప్ప ఎవరి యొక్క కృషి వల్ల వచ్చిందో ఏమో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. నేనే తెచ్చానంటాడు కేసీఆర్, సోనియమ్మ ఇచ్చిందంటాడు రేవంత్ రెడ్డి. బట్ ఎలాగున్నా సరే వాస్తవానికి ఏంటంటే ఎప్పుడైతే కేసీఆర్ అధికారంలోకి వచ్చాడో అసలు కోదండరాం యొక్క వాసన గిట్టల, దరిదాపులో చేరనివల. ఇతను గద్దరు మంచి ఫ్రెండ్స్. గద్దరు మీద అనేక రకాలమైన కేసులు ఉన్నాయి. గద్దరు ఉద్యమంలో చాలా యాక్టివ్ పాత్ర వహించాడు. మరి గద్దర్ని విషయంలో అయ్యా గద్దర్ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మన ప్రభుత్వం వచ్చింది కదా తీసివేయమంటే మాట్లాడేవాడు కాదు, ఉలికేవాడు కాదు, పలికేవాడు కాదు. ఆఖరి పాపం స్వయాన గద్దర్ కేసీఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గంటల తరబడి ఆ గుమ్మ ముందు నించున్నా సరే సెక్యూరిటీ వాళ్ళు అతను లోపలికి పంపించలేదు. పోన్లేండి, దేవుడి దయ వల్ల అతను ఇప్పుడు భూమి మీద లేకపోవటం వల్ల ఈ కేసుల బాధ లేకుండా పోయింది. అంటే ఎంత కిరాతకుడో చూడండి. ఉద్యమంలో గద్దరన్నా అని చెప్పి ఆయన చేత పాటలు పాడించుకొని ఆ పాటలు ఉద్యమానికి స్ఫూర్తిని తెప్పించి వాడుకొని ఉద్యమం వచ్చిన తర్వాత ఆ కేసులు కొట్టేయడానికి కూడా ఇతను సహకరించలేదు. ఇది కేసీఆర్ మనస్తత్వం. మరి అలాంటి మనస్తత్వం ఉన్న ఇతనితో కోదండరాము ఎలా కలవగలడు? కాబట్టి అలాగే ఉండిపోయాడు. తన సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఇతనికి కేసీఆర్ లాగా మాటకారితనం లేదు. ఎక్కడికక్కడికి ఎలా మాట్లాడాలో తెలియదు. ఎక్కడ మాట్లాడినా ఒకటే మాటలు మాట్లాడతాడు. ఈ రాజకీయాలకు అసలు పనికిరానితనం. మరి ఆ రాజకీయ పార్టీ అలా నిలిచిపోయింది, ఒక్క సీటు కూడా రాలేదు. మరి అయినా సరే ఆ పార్టీని తీసివేలా అలాగే ఉంచాడు. మరి ఈ సమయంలోనే తనతో పాటు ఉద్యమంలో సహాయం సహకరించిన రేవంత్ రెడ్డి వచ్చి కలవటం జరిగింది. మాస్టారు, మిమ్మల్నే కాదండి, ఉద్యమంలో పాల్గొన్న అనేక మందికి మన ప్రభుత్వం వచ్చినా సరే వారు ఎవరికీ లిఫ్ట్ ఇవ్వలేదు, వారిని ఆదరించలేదు, వారి మీద కేసులు తీయలేదు అని ఎంతో వేదన పడి వీరిద్దరు చాలా గంటల పాటు వాళ్ళు సమావేశమై వారికి వేదన పంచుకొని, లేదు మాస్టారు, మనం ఏదో ఒకటి చేయాలి, మనం చేసినప్పుడే మన ఉద్యమకారులందరికీ న్యాయం చేకూర్చగలుగుతాం అని చెప్పి ఒక పట్టుదలతో వారిద్దరు కృషి చేసినప్పుడు కోదండరాం ఆయన ఏ యొక్క ఆంక్షలు పెట్టకుండా రేవంత్ రెడ్డితో ముందుకు సాగాడండి. అది గుర్తుంచుకున్నాడు రేవంత్ రెడ్డి. మాస్టర్కి ఎలాగే సరే
మాస్టర్ మీ పార్టీకి 2 ఎమ్మెల్సీలు ఇస్తాను, అంతేకాదు మిమ్మల్ని ఓ మంచి ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని ఉంచుకొని మీ యొక్క తెలివితేటలని మన రాష్ట్రానికి ఉపయోగపడేలా చేస్తాను అని వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానాలు ముందుకు సాగుతాయా అంటే సాగుతున్నాయండి. నిన్నటి రోజున ఢిల్లీ వెళ్ళాడు ఆయన రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ పుణ్యమా అని చెప్పి 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు 2 వ్యాపారవేత్తలుగా అమ్ముకున్న ఆ 2 ఎమ్మెల్సీ సీట్లని గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయలే. వీళ్ళని కాదు ఇంకో కొత్త పేర్లు పెట్టమని చెప్తే వాళ్ళిద్దరు కూడా యాక్సెప్ట్ చేయలే, కేసీఆర్ కేటీఆర్. అప్పుడు ఏమైందంటే అది పెండింగ్లో అలా పడిపోయింది. తర్వాత ఎలక్షన్స్ రావడం, ఓడిపోవడం జరిగింది. ఆ 2 సీట్లు కూడా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్కి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి చేతిలో ఆ 2 సీట్లు ఉన్నాయి. మరి ఈ 2 సీట్లలో ఒక సీట్ని మన కోదండరామ్ గారికి ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతూ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. 90% ఇది అయిపోతుంది. బై ఛాన్స్ ఎక్కడైనా చిన్న పొరపాటు వస్తే మాత్రం ఈయన రాజ్యసభ సభ్యునిగా చేయటానికి కూడా రేవంత్ రెడ్డి వాటికి కావాల్సిన మార్గాలను సరళం చేశాడు. మరి ఇలాంటి మంచి మాస్టరు ఒక ప్రభుత్వానికి ఉంటే ప్రభుత్వం యొక్క విధానాలు, ప్రభుత్వంలో పారదర్శకత, ప్రభుత్వంలో కరప్షన్ లేకుండా ప్రభుత్వాన్ని నడిపించడానికి అవకాశం ఉంటుంది కనుక త్వరలోనే మాస్టర్ గారిని మన అందరం ఎక్కించి ఆ అందరం మీద చూడాలని ప్రతి ఒక్కరూ ఉద్యమకారులతో పాటు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆల్ ది బెస్ట్ మాస్టరు మీ వెంటే మేము ఉన్నాం. సీ యూ, బాయ్. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గూడి గంటల టీవీ 9. బాయ్.